బలము చేత ఎవడు జయము పొందలేడు, దేవుని సహాయం ఉంటే తప్ప. ఆమేన్. స్తోత్రం చెప్పండి. శబ్దం గట్టిగా హల్లెలూయా. రహబాము అనుకున్నాడు, మనుషుల బలం మనకుంటే చాలు, యవనస్తుల బలం మనకుంటే చాలు అని చెప్పన్నట్టుగా విర్రవీగాడు. కానీ దేవుని బలం తనకుందంటారా? లేదండి, లేదు. మాట అడుగుతాను, దేవుని బలం లేకపోతే మనకి ఎంత బలం ఉన్నా, ఎంత బలగం ఉన్నా వ్యర్థమే కదా. గొలియాతు విర్రవీగాడు, కేకలేశాడు, ఏయ్ ఎవరొచ్చి కొడతారు, రండి యుద్ధం చేద్దాం, నేను మీకు ఓడిపోతే మేము దాసోహలం అయిపోతాం, మీరు మా ఎదురు ఓడిపోతే మీరు ఎల్లకాలం మా మీద చెప్పండి, మా కింద అణిగిమణిగి ఉండాలని చెప్పని చెప్తే ఇప్పుడు దావీదు చిన్న బాలుడు జయించుటకు నిలబడ్డాడు. దేవుడు దావీదుకి గొప్ప శక్తినిచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. శబ్దం గట్టిగా హల్లెలూయా. బలము చేత ఎవడు జయము పొందాడు. వాక్యం అంటుంది, యెహోవాతో వాదించువారు నాశనం అయిపోతారు.